మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి నామములో శుభములు కలుగును గాక. నేటి వాక్య ధ్యానము సామెతల గ్రంథము 6వ అధ్యాయము 16 నుండి 19 వచనములకున్న వాక్య భాగం. యెహోవాకు అసహ్యములైనవి 6 గలవు, 7 ఆయనకు హేయములు. అవేమనగా అహంకార దృష్టియు, కల్లలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను, దుర్యోచనలు యోచించు హృదయమును, కీడు చేయుటకు త్వరపడు పరుగులెత్తు పాదములను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును. ప్రియులారా, ఈ చదవబడినటువంటి లేఖన భాగంలో దేవునికి ఏవి అసహ్యమైనవో, ఏవి హేయమైనవో తెలియజేస్తున్న మాటలను మనం చూస్తున్నాం. మన ధ్యానాంశము దేవునికి హేయమైనవి. ప్రియులరా, మన జీవితాల్లో మనం కలిగి ఉండే లక్షణాలను బట్టి, మనం చేసే కార్యాలను బట్టి దేవునికి ఇష్టమైనవి ఉన్నాయి, దేవునికి హేయమైనవి ఉన్నాయి. దేవునికి ఏది హేయమైనవో వాటిని విడిచిపెట్టి ఆయనకి ఇష్టమైనవి చేసేవారుగా ఉండాలని దేవుడు తన పిల్లలమైన మన జీవితాల్లో ఆయన ఆశిస్తున్నాడు. కానీ నేటి దినాల్లో చాలామంది దేవుని దృష్టికి అసహ్యమైన వాటిని చేస్తూ, హేయమైన వాటిని జరిగిస్తూ హేయులుగా మిగిలిపోవటం మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఈ మాటలు మనం గమనించగలగాలి. ఒకవేళ ధ్యానించబోయే మనం ఈ లక్షణాల్లో ఏవి మనలో ఉన్నా వాటిని తొలగించుకోవటానికి, వాటిని తీసేసుకోవటానికి, మన జీవితాలను సరిదిద్దుకొనటానికి మనం సిద్ధపడవలసినటువంటి వారమై ఉన్నాం. 7 విషయాలు తెలియజేస్తున్నాడు దేవునికి హేయమైనవి. వాటిని మనం పరిశీలన చేద్దాం. మొట్టమొదటిది అహంకార దృష్టియు. అహంకారంతో నింపబడి ఇతరులంటే లెక్క చేయకుండా, అహంకార దృష్టితో చూస్తూ, గర్వంతో నింపబడుతూ జీవించేటటువంటి జీవితాలు దేవునికి హేయమైనవి. మనం లేఖనాల్లో మనం చూస్తే ఇతరులను చులకనగా, తక్కువగా, లెక్క చేయకుండా, దేవుని పట్ల భక్తి లేకుండా, వాక్యానికి లోబడకుండా, తమకున్న వాటిని బట్టి అతిశయపడి అహంకార దృష్టితో నింపబడిన గొప్ప గొప్ప గనులు సైతం దేవుని చేత అణిచివేయబడ్డారు. కనుక ఆలోచన చేయాలి. ఒకడి పతనానికి కారణం అహంకారం, పడిపోవటానికి కారణం అహంకారం. ఒక వ్యక్తి అవమానకరమైన జీవితాన్ని పొందుకొనటానికి కారణం అహంకారం. సామెతల గ్రంథ ధ్యానాల్లో, ఇంకా ముందు ధ్యానాల్లో మనం సంపూర్ణంగా ధ్యానం చేస్తాం. కనుక అహంకార దృష్టి దేవునికి హేయమైనది. యెషయా గ్రంథం 13వ అధ్యాయం 11వ వచనం చదివితే, అహంకారుల అతిశయమును నేను మాన్పించేదనని, బలత్కారుల గర్వమును అణిచివేసేదననే మాటను అక్కడ మనం చూస్తాం. కాబట్టి అహంకారంతో నింపబడి అహంకార దృష్టితో జీవించే వారి అతిశయాన్ని
ఆయన మాన్పగలిగినవాడు, వారిని అణిచివేయగలిగినవాడు. కనుక మన జీవితాల్లో అహంకారానికి, గర్వానికి మనం ఏమాత్రం తావివ్వకూడదు. అది మంచిది కాదు. అటువంటి వారు దేవుని దృష్టికి హేయమైన వారు. రెండవది, కళ్ళలాడు నాలుక అన్నాడు. కళ్ళ అనగా అబద్ధము. అబద్ధమాడే నాలుక దేవునికి హేయమైనది. ఎవరైతే అబద్ధాలతో గడుపుతూ ఉంటారో, అబద్ధాలతో జీవిస్తూ ఉంటారో, ప్రతిదానికి చిన్న చిన్న విషయాల్లో కూడా నమ్మకత్వం లేకుండా, నిజాయితీ లేకుండా, మాట యందు నిలకడ లేకుండా, అబద్ధాలతో గడుపుతూ జీవిస్తూ ఉంటారో, అలాగ అబద్ధమాడే నాలుక కలిగిన వారు దేవునికి హేయమైన వారు. అనగా దేవునికి అసహ్యమైన క్రియ అది. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 19వ వచనం చదివితే, నిజమాడు పెదవుల నిత్యము స్థిరమై ఉండును, అబద్ధమాడు నాలుక క్షణమాత్రమే ఉండునన్నాడు. అబద్ధమాడే నాలుక క్షణమాత్రమే ఉంటుందంట. ఎవరు అబద్ధాలతో నింపబడుతూ ఊరికి అబద్ధమాడుతూ జీవించగలిగేవారుగా ఉంటారో, అబద్ధమాడే నాలుక క్షణమాత్రమే ఉంటుందని, అబద్ధమాడు నాలుకలు పెరికివేయబడతాయి అనేటటువంటి మాటలను మనం లేఖనాల్లో చూడగలుగుతాం. కనుక ఈరోజు అబద్ధం తప్పు కాదులే, ఎక్కడ పరిస్థితిని బట్టి అక్కడ మాట్లాడుతూ చక్కగా నడుచుకుంటున్నా, మేము జ్ఞానయుక్తంగా వివేకంతో నింపబడుతూ జీవిస్తున్నాం అనుకొని దేవుని దృష్టికి అసహ్యులుగా మనం మిగిలిపోకూడదు. అది మంచిది కాదు. అబద్ధమాడే నాలుక దేవునికి అసహ్యమైనది, హేయమైనది. మూడవది తెలియజేస్తున్నాడు, నిరపరాధులను చంపు చేతులు. అనగా రక్తం చిందించటం, గాయపరచటం, నష్టపరచటం, ఇతరులను ఇబ్బంది పరచటం. నిరపరాధులను చంపే చేతులు అనగా బలాత్కారం చేసే చేతులు ఎవరైతే కలిగి ఉంటారో, రక్తాన్ని చిందించే చేతులు ఎవరైతే కలిగి ఉంటారో, అటువంటి చేతులు కలిగిన వారు దేవుని దృష్టికి హేయమైన వారు. అటువంటి చేతులు దేవునికి అసహ్యమైనవి. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూస్తాం కదా, మీరు ప్రార్థన చేసినప్పుడు మీ చేతులు నా వైపు చాపినప్పుడు నేను మీ ప్రార్థన వినకుండా నా కన్నులు కప్పుకుంటాను, నా చెవులు నేను మూసుకుంటాను. ఎందుకంటే మీ చేతులు రక్తంతో నిండి ఉన్నాయి, మీ చేతులు బలాత్కారంతో నింపబడ్డాయి. అందుకనే మీ దుష్క్రియలు, మీ బలాత్కారపు క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగించుకొనుడి, శుద్ధి చేసుకొనుడని దేవుడు తన ప్రజలతో మాట్లాడటం మనం చూస్తున్నాం. కాబట్టి నిరపరాధులను చంపే చేతులు, బలాత్కారం చేసేవారు, కీడు తలపెట్టేవారు, నష్టాన్ని తలపెట్టేవారు, చేతులతో హాని చేసేవారు, చేతులతో కీడు తలపెట్టేవారు, చేతులతో ఇతరులను ఇబ్బంది పెట్టేటటువంటి అనుభవంలో ఉండే ప్రతివారు దేవునికి హేయమైన వారు, అసహ్యమైన వారు అనే విషయాన్ని మనం ఆలోచన చేయాలి. కాబట్టి నిరపరాధులను చంపే చేతులు ఎవరు కలిగి ఉన్నా అటువంటి చేతులు దేవునికి హేయమైనవి. ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఒకసారి ఆలోచన చేయవలసిన అనుభవంలోనికి మనం రావాలి. నాలుగోది ఎవరిస్తూ ఉన్నాడు, దుర్యోచనలు యోచించు హృదయమును. దుర్యోచనలు అంటే చెడ్డ యోచనలు, చెడ్డవాటిని యోచించే హృదయాలు, చెడ్డవాటితో నింపబడే హృదయాలు దేవునికి హేయమైనవి. ఎవరైతే
చెడు స్వభావాలతో, చెడు లక్షణాలతో, చెడు కార్యాలతో తమ హృదయాలు నింపుకునేవారుగా ఉంటారో, చెడ్డవాటిని యోచించే మనసులు, ఆలోచనలు, తలంపులు ఎవరి హృదయాల్లో ఉంటాయో అటువంటి హృదయం లేకపోతే అటువంటి వారు దేవునికి హేయమైన వారు. అటువంటి వారు శ్రమను కూడా అనుభవించే పరిస్థితి ఏర్పడుతుంది. మీకా గ్రంథం 2వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో మనం చదివితే, మంచముల మీద పరుండి మోసపు క్రియలు యోచిస్తూ దుష్కార్యములు చేయు వారికి శ్రమ అన్నాడు. అక్కడ వారు ఇతర భూములు ఆశించి పట్టుకుంటారని, ఇండ్లు ఆశించి ఆక్రమించుకుంటారని, ఒక మనిషిని, అతని ఇంటి వారిని, కుటుంబాన్ని కూడా అన్యాయంగా ఆక్రమించేసుకుంటారని, అనగా వారు ఉదయం లేచిన దగ్గర నుండి పడుకునేంత వరకు చెడు యోచిస్తూ, చెడు క్రియలు యోచిస్తూ, చెడును తలంచుతూ, అటువంటి యోచనలతో, అటువంటి తలంపులతో వారి హృదయాలను నింపుకుంటారని, అటువంటి వారికి శ్రమ అని మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, హృదయం చాలా చక్కగా ఉంచుకోవాలి. చెడు ఆలోచనలతో, చెడు తలంపులతో, చెడు పద్ధతులతో నీ హృదయాన్ని నువ్వు నింపుకుంటే, చెడు యోచిస్తూ నీ హృదయాన్ని అలాగ నింపుకుంటే మనం పాడైపోతాం. జాగ్రత్త. మనం పతనమైపోతాం. జాగ్రత్త. చెడు చేయడానికి, చెడు యోచించడానికి మన హృదయంలో తావివ్వకూడదు. అటువంటి హృదయాలు కలిగిన వారు దేవునికి హేయమైన వారు. 5వది తెలియజేస్తున్నాడు, కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములు. కీడు చేయటానికి ఎవరి పాదాలు అయితే పరిగెత్తుతుంటాయో, కీడు కల్పించడానికి కానీ, కీడు చేయటానికి కానీ ఎవరి పాదాలైతే పరిగెత్తుతుంటాయో అటువంటి పాదాలు కలిగినటువంటి వారు దేవునికి హేయమైన వారు. ఈరోజు చూడండి, చెడులో కీడు చేయటానికి, ఇతరులను నష్టపరచడానికి దురుసుగా పరుగులెత్తేవారు, వేగంగా పరిగెత్తేవారు, లోకంలో పాప సంబంధమైన కార్యాల కొరకు వేగరముగా పరిగెత్తేవారు ఈరోజు చాలామందిని మనం చూస్తున్నాం. కీడు చేయడానికి పరిగెత్తే పాదాలు కలిగినటువంటి వారు దేవునికి హేయమైన వారు. అందుకని సామెతల గ్రంథం 4వ అధ్యాయం 27వ వచనంలో, నీ పాదములు కీడునకు దూరముగా ఉంచుకొనుము, కీడునకు దూరముగా తొలగించుకొనుము. కీడు చేయడానికి నువ్వు పరిగెత్తకూడదు. నీ పాదాలు కీడు చేయడానికి పరిగెత్తేటటువంటి స్థితిలో ఉండకూడదు అనే మాటలను అక్కడ మనం చూస్తున్నాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు మనం గమనించగలగాలి. కీడు చేయడానికి పరిగెత్తుతున్నావా? మంచిది కాదు, క్షేమం కాదు. మన పాదాలు సమాధాన మార్గంలో నడవాలి. కానీ కీడు చేయడానికి ఏమాత్రం మనం పురికొల్పబడకూడదు. అటువంటి మార్గాల్లో మనం నడుచుకోకూడదు. కనుక బహు జాగ్రత్తగా ఆలోచన చేయవలసినటువంటి వారమై ఉన్నాం. 6వది తెలియజేస్తున్నాడు, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి. అనగా లేని వాటిని కల్పించేవారు. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు కల్పించేటటువంటి స్థితిలో చాలామంది నేటి సమాజంలో ఉన్నారు. ఒక వ్యక్తిని గురించి మరొక వ్యక్తికి, ఒక కుటుంబాన్ని గురించి మరొక కుటుంబానికి, లోకంలో, సమాజంలో ఇక్కడ వార్తలు అక్కడికి, అక్కడ వార్తలు ఇక్కడికి చేరవేస్తూ, ఆ చేరవేసేటటువంటి క్రమంలో లేని వార్తను పుట్టించేటటువంటి అబద్ధ సాక్షులుగా, లేని వాటిని కల్పించేటటువంటి అబద్ధ సాక్షులుగా ఎవరు ఉంటారో అటువంటి వారు దేవుని దృష్టికి హేయమైన వారు.
ఈరోజు నువ్వేం చూస్తున్నావు, ఏం వింటున్నావు, దేనిని నువ్వు మాట్లాడుతున్నావు, దేనిని నువ్వు తెలియజేస్తున్నావు, అది బహు జాగ్రత్తగా ఆలోచన చేయాలి. అందుకనే వాక్యంలో నిర్గమాకాండం 23వ అధ్యాయం 1వ వచనం చదివితే, లేని వార్తను పుట్టింపకూడదని, అన్యాయ సాక్ష్యం పలుకుటికై దుష్టునితో కలవకూడదని అక్కడ రాయబడటం మనం చూస్తాం. ఏ వ్యక్తి పట్లైనా, ఏ సమాజం పట్లైనా, ఏ కుటుంబం పట్లైనా, ఎవరి పట్లైనా, తోటి విశ్వాసులు కావచ్చు, అన్యులు కావచ్చు, సమాజంలో ఎవరైనా కావచ్చు, ఎవరి పట్లైనా మనం లేని వాటిని పలకకూడదు, లేని వాటిని పుట్టించకూడదు. లేని వార్తను పుట్టించేవారు దేవునికి అసహ్యమైన వారు, అన్యాయపు సాక్ష్యం పలికేవారు, అబద్ధ సాక్ష్యం పలికేవారు దేవునికి హేయమైన వారు. కనుక లేని వాటిని పలికేవాడు, లేని వాటిని పుట్టించే సాక్షి దేవునికి హేయమైన వారు. కనుక బహు జాగ్రత్త. ఈరోజు నువ్వేం మాట్లాడుతున్నావో, ఏం ప్రచారం చేస్తున్నావో, ఏటిని గూర్చి, ఎవరిని గూర్చి అలాగ మాట్లాడుతున్నావు, బహు జాగ్రత్త. ప్రతిదాని విషయమై మనం దేవుని ముందు నిలబడబోతున్నామనే విషయాన్ని మనం తప్పక గమనించవలసినటువంటి వారమై ఉన్నాం. 7వది ఇలాగ వివరిస్తూ ఉన్నాడు, అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడు. మంచిగా ఉన్నటువంటి సహోదరుల్లో జగడాలు పుట్టించే స్వభావం కలిగిన వారు, జగడాలు పుట్టించే మనసు కలిగినటువంటి వారు దేవునికి హేయమైన వారు. అనగా సమాధానంగా, ప్రేమతో, చక్కగా ఒక చక్కని సంబంధాన్ని కలిగి ఉండే సహోదరుల మధ్య, ఒక కుటుంబీకుల మధ్య వారికి ఒక మాట చెప్పి, వీరికి ఒక మాట చెప్పి అన్నదమ్ముల్లో జగడాన్ని పుట్టించే స్వభావాలు, అన్నదమ్ముల మధ్య వైర్యాన్ని కలిగించేటటువంటి స్వభావాలు, ఎవరైతే అటువంటి స్వభావంతో నింపబడతారో అటువంటి వారు హేయులు. ప్రియులారా, ఇటువంటి మనస్తత్వం దేవునికి ఇష్టమైంది కాదు. దేవుని పిల్లలుగా దూరం అయిపోతున్నటువంటి వారిని మనం సమాధానపరిచేవారుగా ఉండాలి. అందుకని వాక్యంలో దేవుడు ఏమి వివరిస్తున్నాడు, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడదురని. మనం దేవుని పిల్లలంగా, దేవుని బిడలంగా దూరం అయిపోతున్న వారు, మనస్పర్ధలతో ఉన్నవారు, పగలతో ఉన్నటువంటి వారిని సమాధానపరిచి చక్కని ప్రేమను పంచేవారుగా ఉండాలి. కానీ మంచిగా ఉన్న సహవాసాలను, మంచిగా ఉన్న స్నేహాలను, మంచిగా ఉన్న బంధాలను జగడాలు పుట్టించేవారుగా ఉండకూడదు, జగడాలు కల్పించేవారుగా ఉండకూడదు. అటువంటి వారు దేవుని దృష్టికి హేయమైన వారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించేద్దాం. ఈరోజు నీ దృష్టి ఎలాగుంది? అహంకారంతో ఉందా, వినయంతో ఉందా? ఒకసారి ఆలోచించే. నీ నాలుక దేనిని గురించి మాట్లాడుతుంది? అబద్ధమాడే నాలుకగా ఉంటే దేవుని దృష్టికి హేయమైనది. నీ చేతులు ఎలాగున్నాయి? నిరపరాధులను చంపే చేతులుగా ఉన్నాయా? పరిశుద్ధమైన చేతులుగా ఉన్నాయా? నీ హృదయం ఎలాగుంది? మంచి స్వభావంతో, మంచి ఆలోచనతో, మంచి తలంపులతో నింపబడుతుందా? చెడ్డవాటిని యోచిస్తూ నీ హృదయాన్ని నింపుకుంటున్నావా? నీ పాదాలు ఎలాగున్నాయి? దేవుని మార్గంలో నడుస్తున్నాయా, లేకపోతే కీడు చేయటానికి, నష్టపరచడానికి పరుగులెత్తుతున్నాయా? నీ ఆలోచనలో నీ జీవిత విధానం ఎలాగుంది? నువ్వేమి ఎలాగా చూచిన దాన్ని బట్టి, వినిన దాన్ని బట్టి నువ్వు ఎలాగ సాక్ష్యం ఇవ్వగలుగుతున్నావు? సత్యాన్ని బట్టి మాట్లాడగలుగుతున్నావా? లేని వాటిని పుట్టించే అబద్ధ సాక్షిగా ఉన్నావా? సహోదరుల మధ్య, అనేకుల మధ్య సమాధానాన్ని పుట్టించి, సమాధానాన్ని కల్పించే స్థితిలో ఉన్నావా? జగడాలు పుట్టించే స్థితిలో ఉన్నావా? ఒకసారి ఆలోచించే. మన జీవితాలు ఎలాగున్నాయి? ఈ 7 లక్షణాల్లో ఏ లక్షణం మనం కలిగి ఉన్నా దేవుని దృష్టికి హేయులుగానే మనం మిగిలిపోతాం. దేవుని దృష్టికి అసహ్యులుగానే మనం మిగిలిపోతాం.
కనుక దేవుని పిల్లల్లో మనం ఎవ్వరూ ఎలాగ ఉండకూడదు. కనుక అహంకారాన్ని విడిచిపెట్టేద్దాం, అబద్ధమాడే జీవితాన్ని విడిచిపెట్టేద్దాం. నిరపరాధులను అనగా బలాత్కారం చేసి నష్టాన్ని కల్పించే జీవితాన్ని మానేసుకుందాం. హృదయాన్ని చెరుపు చేసుకునేవారుగా ఉండకుండా జాగ్రత్త పడదాం. కీడు చేయకుండా ఉండటానికి సిద్ధపడదాం. లేని వాటిని పలికేవారుగా కాకుండా సత్యవంతులుగా ఉన్నాం. అన్నదమ్ముల్లో జగడాలు పుట్టించేవారుగా కాకుండా సమాధానపరిచేవారుగా ఉన్నాం. దేవుని ప్రేమను పంచుదాం. ఆయన నామ మహిమార్థమై జీవిద్దాం. కనుక అట్టి కృప పరిశుద్ధాత్ముడు మనందరికీ దయచేయునుగాక. పరిశుద్ధుడైన మా దేవా, గొప్ప కాపరి, అపారమైన మీ ప్రేమను బట్టి, ఘనమైన మీ నామాన్ని బట్టి మీ స్తోత్రాలు, వందనాలయ్యా. ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు తండ్రి, స్తోత్రాలు. మీరు వినిపింపజేసిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు నాయనా. దేవునికి ఏవి హేయమైనవో, ఏది హేయమైన జీవితమో మీరు మాతో మాట్లాడుతూ వచ్చారయ్యా. అటువంటి జీవితాన్ని, అటువంటి లక్షణాలను మా జీవితంలో మేము కలిగి ఉండకుండా మీ ప్రేమను గుర్తెరగటానికి, మీ ఆలోచనలో, మీ తలంపుల్లో నడుచుకొనగలిగిన భాగ్యమును దయచేయండి తండ్రి. మా ప్రియులైన బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాం. మిమ్ము నెరిగిన వారుగా, సత్య సంబంధులుగా స్థిరపరచండి. వాక్యాన్ని అనుసరించేవారుగా సిద్ధపరచండి. సమాధానపరిచేవారుగా సిద్ధపరచండి అయ్యా. మీ కృప చేత నింపండి. ఎవరు ఏ బాధలు ఉన్నారో, ఎవరు ఏ కష్టంలో ఉన్నారో, ఎవరు ఏ దుఃఖంలో ఉన్నారో వారి కన్నీటిని తొడవండి, వారి బాధలను తొలగించండి. ఆదరణ ఇవ్వండి, నెమ్మదినివ్వండి తండ్రి. చదువుతున్నటువంటి బిడ్డలో, ఉద్యోగ ప్రయత్నాల్లో ఉంటున్నటువంటి బిడ్డలో, నూతనంగా పనులు ప్రారంభిస్తున్న బిడ్డలందరికీ మీ సన్నిధిని, మీ కృపలను తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. స్తోత్రాలు. ఈ దిన దీవెనలు, ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరికి నిండారులుగా దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సహవాసము సదా మనందరికి తోడయ్యుండును గాక. ఆమెన్.